అదే కదా అక్క, వాళ్ళు మొత్తం మైకంలో ఉన్నామో అని చెప్తా ఉన్నారు కదా అక్క. డోర్ ఒకటి ఇది తీసేసి ఉందా? ఇది రెండు ఇంత హైట్ తోని కుక్కలు రాకుండా మనుషులు రాకుండా ఆ ఇటుకలు ఈ బండలు పెట్టి ఇట్లా టచ్ చేసి ఆ ఇటుకలు అంటే దీన్ని ఎత్తి పెట్టిన ఇవన్నీ అటు వారేసాడు. అగో ఆ బేట కూడా ఈయన ఒకటే, ఆ బేట అటు వారేసాడు గదే రౌతులు దీని మీద రెండు పెట్టిన ఆ ఇటుకలన్నీ ఇంత ఎత్తి పెట్టిన. అరే ఇది తీసి ఇటు పక్కకి పెట్టిండు, ఇది తీసి ఇలా వారేసాడు. ఇక్కడ ఈ ఒకటే బేట ఉంది, ఓపెన్ ఉంది. అప్పుడు కుక్కలు పై నుంచి కింది కురకాగానే ఇక్కడ ప్యాక్ చేసినా కదా, వాళ్ళ ఫ్యామిలీ అంటారు కదా, ఇది ప్యాక్ చేసినా కదా, ఇది ఎందుకు తెలిసింది ఉన్నదని చెప్పి డౌట్ తోని ఇల్లంతా తిరుగుతున్నా కానీ అక్కడ మొన్న అది ఇష్యూ అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఒక డిప్రెషన్ ఉండిపోయారు అక్క, చెప్పలేకపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఈ మధ్య మంది కనిపించారంటారా? ముగ్గురు కనబడ్డారు, మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా అందరూ అదే మాట ఏమన్నారు? మేము ఇక్కడ బయట పడినప్పుడు 11 గంటలకు ఇక్కడ కుక్కలు మొరుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు నట్టు వాళ్ళకి తెలియదు కదా, ఈ గళ్ళెక్కలు రాక వాళ్ళని చూసి మురిగినాయి. అవి మురగగానే మా భార్య చూసి దొంగల భయం ఉన్నది కొంచెము, కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో పోదాం. అయితే మేము ఇంట్లో పోయినాం. మళ్ళీ వాడు మా సౌండ్ కూలర్ సౌండ్ విన్నాడు, బంద్ అయింది. అప్పుడు ఇల్లు వేసినట్టు మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పటికి మా షిఫ్ట్ వండుకుంది బెడ్ మీద. అంతా మేము అబ్జర్వ్ చేయలేమని పడుకుంది. తీసుకుపోయి మళ్ళీ కూలర్ ఎత్తుకొచ్చి ఇట్లా పెట్టింది మాకు. మమ్మల్ని వడబెట్టి పని చేసిండు. అదే 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 రండక్క. బెడ్ ఇది ఇదేనా? ఓకే, ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా. ఓకే, ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ ఇట్లా ఉంటది ఏరియా. ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండదు దానికి. దీనికి గుద్దినట్టు తలకాయ ఇక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, మొత్తం హోల్స్ ఉన్నాయి. అది పండ్లు కోసే కత్తెర, అది వండిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉంది చాలా, దాన్ని కడిగేసాం. అవునా? ఎంత బ్లడ్. ఇదంతా బ్లడ్ అయిపోయినట్టు. నైట్ ఎట్లా జరిగింది మాకు తెలియదు. పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్నా, ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటు ఉంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ చేసేసింది మేడం మొత్తం ఇదంతా. ఇది మొత్తం ఇంకా ఎంత మార్పు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చిట్ట పట్ట పడిపోయింది. తర్వాత మొత్తం జావా చచ్చిపోయినాక చెట్టుని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది. మొత్తం బ్లడ్ ఉంది, మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బయటకు పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే వచ్చి, 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బయటకు వచ్చిన ఎటు ఓడు తాను చేసి తయారీ అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్ వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నాడంట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్టు బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట, పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్ వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు కానీ వాళ్ళ ఎమ్మడ వాళ్ళు లేరు. అది ఒక్కటే ఆన్ ద స్పాట్ వాళ్ళు రాలేరు. వీళ్ళు ఏడు మీద ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక ఇది జరిగింది. లోపల ఆయన పెట్టిండు, లోపల అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు, ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు. ఏమైంది? మొత్తం రక్తమైందా?
ఏ లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక మరి వీళ్ళు అన్నట్టుగా వచ్చి అనిపిస్తుంది తను ఒక్క చిన్న ముగ్గురు తోసేసే రకం ఒక్కళ్ళు ఉంటే దాని పవర్ అంత ఇంత అయిపోయి వాడు కొడుతుంటే చూసుకుంటున్నాడంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదని వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా ముగ్గురు ఇద్దరు వచ్చి ఉంటారు. వచ్చి ఒక ముగ్గురు నలుగురు కలిసి చేస్తేనే ఆమె అలా అయింది. మీరు హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ? ఒక్క పైసా మాదే ప్రతి ఒక్క వేసుకున్న డైరెక్ట్ అడిగిన వాళ్ళ దగ్గర ఏం లేదు. వాడు చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ₹1 చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా, ఒక్కసారి కూడా తేడా కూడా అది కొట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది, సంథింగ్ ఏమైనా అనిపించేది. కానీ ఏం లేదు, డైరెక్ట్ డెత్. ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్కు, అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి అడగ మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా అది కావాలన్నా నాకు ఇష్టం లేదన్నా ఏమంటే మాటన్నా మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్ గా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు అతను మాట్లాడాడు 2 గంటల దాకా. 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. ఏ లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం, ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు.